ఏం చేస్తున్నావు? అమ్మో నా కొడుకు ఫోన్ మాట్లాడుతుంది. నా మేకపోతే ఐదు అన్నం తిన్నావా? ఎందుకు తినలేదు? తినకపోతే కర్రెగా అయితే మయ్యలేక నేను కర్రెగా ఉన్నాను. ఈ పాతుపు నా చెయ్యలేస్తలే. నేను నైట్ మొత్తం చాటింగ్ చేసేసరికి అమ్మా రాత్రి ఈడ నా ఏదో లప్లప్ సౌండ్ వస్తుంది. ఎలుకలు కూడా పరిగాలిస్తున్నామని నేను అనుకున్నా. ఈ చాటింగ్ చేస్తున్నాడు. ఏంది బయటికి పోదామా? మా వాడు బయటికి పోతాడా? బయటికి పోతాడా? ఏమయ్యా బండి ఏడు పీచి కుద్దాడు. నేను పీచుకోలేకపోతున్నారా? తీసుకోరా బయట. ఇక మా ఊరికి జల్లి పెళ్లి చేయాలి. అలా ఎవరంటే ఏమరా? బాడకావు ఎందాక ఫోన్ మాట్లాడింది నువ్వేనా? నేను కాకపోతే ఇంకేంత మందితో మాట్లాడుతున్నారా? ముట్ట కొడుక. అమ్మో నా మేకపోతుంది పని చేస్తలేదు. ఫోన్ మాట్లాడాను ఆయన. లేకపోతే రేపోతావా? ఏ ఇద్దరు చూడకలారా? ఎవరని లజావుతారు? ఎంత చూసినా ఒక మెతుకు కూడా అన్న వీడ తింటుంది మన నీటిగా వంతుంది. ఎప్పుడు నిన్న తింటే అప్పుడు వస్తుందో చూస్తుంది. తింటుంది పిల్లల మీద నాలుగు పోతుంది. జమడా ఒక కుక్క పోయింది, ఇంకో కుక్క వచ్చింది. ఏంద్రా జరంత కూర రాదు? ఏడుందిరా అయిపోయింది. జరంతుంటే నేనే ఊడ్చుకొని తింటున్నా. ఎందుకురా ఎప్పుడన్నా నిజాలు చెప్పినావు? ఎప్పుడో వదాలి. నువ్వు నా పిల్లని తమ్ముడు నా వద్ద చెప్తున్నారా? మంచి మాటలో ఎల్లు వేడుకెళ్ళి పోకపోతే పంతులు మరి నీ ఇంటికి ఈ అమ్మానికి దండ పెడతా పోరా. అన్నం తింటుంటే ఆయన జరిగింది అట్లా ఉచ్చ పోసుకోవాలి. నేను వస్తానే ఉచ్చ పోసుకోవాలి. నా మొట్టలు ఏంద్రబాయి నీది? నాకు పిచ్చి తెంగింది అనుకో. ఏం బిక్తావరా? నా చేతులు దొడ్డి కూర్చొని నీ ప్లేట్ ఇది ట్యాంక్ మరి లంచాడు కదరా. ఇక నువ్వు చూస్తుంటే నిన్ను చూస్తుంటే ఇక నువ్వు చూస్తుంటే ఓ కాకయ్య ఆ జమ్మడు గట్లే ఉంటా. అదే మర్యాద నీ మందిరించి దాకా రావు ఆయన ఇంటికి. ఎందుకు రాను? వస్తా. నీ గరిపోలు అయిపోయినా మీరు ఉన్నోళ్ళు అయిపోయినా రైట్ కూడా వద్దు. అంశం గట్లుంటా ఏ ఊకరావులో మొగలెడతారా? ఏం చేయమంటే ఆ దేవుడు నా రాతాడు రాజపాడు. ఏమైంది ఇప్పుడు? ఏమని చెప్తున్నా నా రాత పాడుగా నా సావులో చుల్లిన సావులో పోతే ఆపడం ఉంటే కూడా తలకే వెళ్తుంది. నేను చేస్తాను నేను పోతే ఇరవైతే ఏమైతే ఇంటగానే ఉండే ముందు ముచ్చట ఏమైంది? నా సంసారం బాగమైంది. ముందు నొక్కు పోతలేదు ఎరుక కూర్చోలేదు. ఉన్న ఒక కొడుకు నాకు కిస్మత్ మార్చాడేమో అనుకుంటే ఈ లంచవాడికి ఇంటర్వ్యూలో అయితే పోనీరా. ఒకటే దిక్కు నుంచి వస్తానే. ఓరి వారా నా బాధ కూడా అర్థం చేసుకోండి. ఎవరు తీర్చాడు? నా హోటల్ మీద కూర్చొని వస్తానే. ఏం బాధరా? నాకు ఎప్పుడు నేను తీర్చా? 1 లక్ష రూపాయలు కావాలి. అరే నాకు అక్కడ లేవురా. ఏముంది ఇంకా సుల్లి పోక మరిడా పోతున్నా. దెంగేరా లంచోడుగా సింపలపై ఎర్రని ఘాటు రోకట్లా ఒట్లేస్తే బాగా తలకాయ నొప్పి లేదు. జర చూద్దురా. వస్తున్నా. ఏమైంది? ఎందుకన్నా వస్తుంది? దాన్ని నేను ఏమన్నా అదే వస్తుంది. అట్లా నా చూస్తాగు. గాలి లోపల పీడ్చుకో. ఇడువు అమ్మా పీడ్చుకో. ఇడువు అమ్మా పీడ్చుకో. ఊరు 3 వరకు శబ్దం అయ్యింది నన్ను. అమ్మో ఈదకొచ్చింది సూదియాలి. ఈదకొచ్చింది ఏంది? తలకాయ నొప్పి బాగా ఎక్కువైంది. సూదియాలంటున్నా. అట్లనా? తలకాయ నొప్పికి సూదా ఇయ్యాలే లేకుండా చస్తావు. అమ్మో ఇయ్యి లపలపా. అమ్మో కర్రేగా నావెందుకు వస్తుంది? ఏం లేదు ఈ గోళీలు రాత్రి 12 గంటలకు వేసుకో. 12 గంటలకు రాత్రి ఏమిటికి గోళీలు తెంగించుకోను. వేసుకోపోతే నిన్న వేసుకోపోతారు నీ ఇష్టం. ఇక అమ్మో వేసుకుంటా ఓ డాక్టర్ చెప్పే బయట ఈదకొచ్చింది. ఓ సూదియమని పిలిస్తే గిడవనుకున్నావు. ఏ వస్తున్నా నీ కాడికి? ఇక నువ్వు బర్ర డాక్టర్ మరి బర్ర డాక్టర్ కి మనుషుల డాక్టర్ కి తేడా తెలవరాట. ఏరిగా మంచి వస్తుందో తడుతుందా? ఎందుకో తడితే తీద్దామని. లంచం వాడక కదరా. మొలకవే ఇప్పుడు చూస్తే చిలకవే. జమడు బాత్ కర్ రే ఇదర్ సే ఏ మాట్లాడుతున్నావు? కోన్ బాత్ కర్ రే. 15 రూపాయలే మా ఊళ్ళో కోన్ ఐస్ క్రీమ్. ఏ కోన్ నైరే బుల్లే నాది. ఎవరంటుంది నీది? బుల్లే ఎవరు ఫోన్ నాది? నీకు మిండెడ్ అవుతుంది. ఈడు మిండెడ్ గిన్నెడు అంటూ నీ ముక్కులు సులువు ముక్కే ఎవరు నువ్వు? జమడు ఊకే జమడు జమందే మంచిగా ఫోన్ లో లంచోడుకు బయట ఒక లంచోడుకి 3 కొడుకులు అంతా రాయట నాయన అగ్గో ఇంకో రండి వచ్చిండు. ఏంద్రా ఫోన్ నాయన ఈ ఫోన్ లో ఎవడు మాట్లాడుతున్నా అందరూ మాట్లాడరా. నీ బాధ ఏంద్రా చెప్పు. ఏం లేదు ఇంటికాడ టైం పాస్ అవుతుంది అని నేను గెలుకుదామని వచ్చా. నాదే మంచిగా నాయన నువ్వు ఇప్పటిదాకా ఫోన్ లో మాట్లాడింది మా దోస్తుగాంతోనే. అన్ని రమ్మరా ఫోన్ లో ఎక్కువ మాట్లాడుతున్నాను. కుత్తా నాయన అని తెరువు ఒకటి మెంటల్ గారు పిచ్చలు వచ్చి పడతాడు. అరే లంచం వాడక కదరా. సింపలపై ఎర్రని ఘాటు రోకట్లా ఒట్లేస్తే ఓ డాక్టర్ బాగా తలకాయ నొప్పి లేదు. జర చూద్దురా. వస్తున్నా. ఏమైంది? ఎందుకన్నా వస్తుంది? దాన్ని నేను ఏమన్నా అదే వస్తుంది. అట్లా నా చూస్తాగు. గాలి లోపల పీడ్చుకో. ఇడువు అమ్మా పీడ్చుకో. ఇడువు అమ్మా పీడ్చుకో. ఊరు 3 వరకు శబ్దం అయ్యింది నన్ను. అమ్మో ఈదకొచ్చింది ఈదకొచ్చింది ఏంది? తలకాయ నొప్పి బాగా ఎక్కువైంది. సూదియాలంటున్నా. అట్లనా? తలకాయ నొప్పికి సూదా ఇయ్యాలే లేకుండా చస్తావు. అమ్మో ఇయ్యి లపలపా. అమ్మో కర్రేగా నావెందుకు వస్తుంది? ఏం లేదు ఈ గోళీలు రాత్రి 12 గంటలకు వేసుకో. 12 గంటలకు రాత్రి ఏమిటికి గోళీలు తెంగించుకోను. వేసుకోపోతే నిన్న వేసుకోపోతారు నీ ఇష్టం. ఇక అమ్మో వేసుకుంటా ఓ డాక్టర్ చెప్పే బయట ఈదకొచ్చింది. ఓ సూదియమని పిలిస్తే గిడవనుకున్నావు.
ఏ వస్తున్నా నీ కాడికి అయ్యా నువ్వు బర్ర డాక్టర్వా మరి బర్ర డాక్టర్ కి మనుషుల డాక్టర్ కి తేడా తెలవరాడా ఏరిగా మంచి వస్తుందా తడుతుందా ఎందుకో తడితే తీద్దామని లంచ వాడక కదరా ఓ అయ్యా ఉన్నవా ఉండకుంటే ఇంకేడికి పోతా మరి రాత్రి ఉన్నా ఈ చెకాలే దొరుకుతుంది నీకు పేరు నువ్వా నీ పేరు అంటివి లబాకి రాములు పేరు గమ్మతున్నది పో ఏం చేస్తున్నావు ఇప్పుడు కావాలి కాస్తావు దేనికి దేనికో దానికి ఉంటది నీకెందుకు అవన్నీ నీ పేరేమో అన్నావు జమ్మడు ఏం చేస్తున్నావు ఇప్పుడు కూర్చుతా ఏంది కూర్చేది ఏదో ఒకటి కుస్తది నీకెందుకు అవన్నీ నీ కొడుకు కాదు ఏం పేరు ఉండే రాజమల్లు ఏం చేస్తుండే ఇప్పుడు పెడతాడు అమ్మ ఏంది అది పెట్టేది ఏదో పెడతాడు నీకెందుకు అవన్నీ పులుసుతే తుపాకి మాటలు తీసుకురావడం మీద ఉన్నా జర్ర ఇంకా కొంచెం ముంగడు పోయి ఆతులు మీకలా నీకు మరి నీ రణాపుకులు మరి చెప్తున్నా మా దగ్గర పొడక ఏమైందన్నా నువ్వు జమ్మడు కదా ఇక్కడ నీకే తెలుసు మనకు మన ముచ్చట కన్నా మంది ముచ్చట బాగా ఇష్టం తోబలో పోయి దెంగిలు తింటాడు జమ్మడు కరెక్టే ఎవరు నువ్వు ఎవరినిది మాది మా ఊరే అవునా మీ ఊర్లో మా వాళ్ళు ఉంటారు తెలుసా ఎవరాళ్ళు మా వాళ్ళే మీ కొడుకే కదా కాదు నేనే అలా అయ్యాను అంకుల్ మీ ఊర్లో షాప్ ఉంటదా ఉంటది ఆ షాప్ అయిన బొట్టే అబ్బో సిగ్గు లేకుండా నవ్వుతున్నావు మరి ఏం చేయాలి నీ కొడుకు పెద్దలు దానికి అట్లనే మాట్లాడి తప్పైంది పెద్దలు దానికి అట్లనే మాట్లాడి సారీ చెప్ప అంకుల్కి సారీ అంకుల్ అమ్మో చాలు మీ ఊర్లో ఆ షాప్ కాకుండా ఇంకో షాప్ ఉంటదా ఉంటది అయితే ఆ షాప్ అయిన బొట్టే నీకు